ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం మనము చికెన్ని బాగా క్లీన్ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ కోసం ఫస్ట్ ఇందులో ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలానే కొంచెం పసుపు, ధనియా పౌడర్ 2 స్పూన్స్ ధనియా పౌడర్, అలానే 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, స్పూన్ గరం మసాలా, హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి. 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మనం చికెన్ని బాగా మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న 2 టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 అవర్ వరకు మనం రైస్ని నానబెట్టి ఉంచుకోవాలి. రైస్ని ఉడకపెట్టుకోవడం కోసం ఫస్ట్ మనము వాటర్ని బాగా బాయిల్ చేయాలి. అందులో హోల్ బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసుకున్నాము, చికెన్కి తగినంత ఉప్పు వేసుకున్నాం. అలానే ఇక్కడ మనం రైస్కి కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ నేను పాట్లో ప్రిపేర్ చేస్తున్నాను. అంతేకాకుండా పాట్లో చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. ఇందులో మనం ఇప్పుడు 80% వరకు బాయిల్ చేసి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం రైస్ని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర. కొంచెం కలర్ కోసం నేను పాలల్లో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసి ఇందులో స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా మనం కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ గీ యాడ్ చేయాలి. రైస్ అంతా మనం ఇప్పుడు దమ్ ఇవ్వాలి. ఒక 1/2 అవర్ వరకు టైట్గా ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని దమ్ ఇవ్వాలి. దమ్ ఇచ్చేటప్పుడు ఇలా కింద ఒక పాత పెనం పెట్టేసి పెనం పైన ఇలా పాట్ పెట్టి దమ్ ఇవ్వాలి. ఇప్పుడు పాట్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూసారు కదా ఎంత బాగుందో. టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ.